పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా మీ బిడ్డలు మమ్ము దీవించు ఓ దివ్య సప్రసాదనాదుడా. మోకరించి యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగ సందర్భంగా యేసు ప్రభు దివ్య సప్రసాదం ఈరోజు శుక్రవారం ఆ పండుగ జరపడం చాలా గొప్ప ఆనందకర సమయం. With such great joy on this Friday, we invite Saint Joseph, Saint Joachim and Anne's feast day, Jesus, who is the grandson of them. Let's adore the Lord. తండ్రి దేవా ఆరాధనా, యేసురాజా ఆరాధనా, పావనాత్మా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. తండ్రి దేవా ఆరాధనా, యేసురాజా ఆరాధనా, పావనాత్మా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని పునీత జోక్యం అన్నమ్మ గారి పండుగ సందర్భంగా మనందరినీ దేవుడు ఏరాళముగా దీవించమని ప్రార్థించుదాం. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ఇంటర్సెషన్ ఆఫ్ సెయింట్ జోక్యం అండ్ యాన్. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ప్రార్థిస్తాం. జోగా శ్రీనివాస్ సునాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా, త్వరగా వివాహం జరుగునట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే లూసీ కెన్నత్ కుటుంబం దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సునాలిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి త్వరగా వివాహం జరిగినట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బండి మురళీకృష్ణకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్లుగా, కేథలిక్ అమ్మాయి మంచి జీవిత భాగస్వామి వచ్చినట్లుగా, కుటుంబంలో దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బండి రమాదేవి. అలాగే సుహాసిని నీట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా, గవర్నమెంట్ ఎగ్జామ్లో సీట్ వచ్చినట్లుగా, సుజాత సుఖప్రసవం మంచి ఆరోగ్యం, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, అప్పు సమస్యల నుండి విడుదల, దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సత్యవతి. అలాగే జి స్రవంతికి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాసుమాల చిన్నప్ప, కృప, కార్తీక్, హేమంత్ కుమార్ మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా, కార్తీక్ కాలేజీలో టీసీ త్వరగా వచ్చినట్లుగా, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా, హేమంత్ విదేశాలకు వెళ్ళుటకు దేవుని సహాయం, సాగర్, వాసుధర, శివకృష్ణ, సుప్రియ, దివ్య, పుష్పరాజ్ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా, వారి వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, తరక్, సత్విక్ బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో పాప శాంతములన్నీ నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రేపూడి బాలస్వామికి ఒంగోలు నుండి గుంటూరు ట్రాన్స్ఫర్ అయినట్లుగా, యూకేలో ఉన్న రేవతికి జాబ్ వచ్చినట్లుగా, నరేంద్రకి త్రాగుడు నుండి పాపశాపం నుండి విడుదల, మహిత్, కమల్, మోక్షిత, మన్సరి మంచి మానశ్రీ మంచి జ్ఞానం, దేవుని దీవెనలు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పసల రోమన్ రాణి మరియు తెరెసా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కోరుతూ ఈ దినం జన్మదినం కొనియాడి ఉన్న పసల తెరెసాపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు నీట్ ఎగ్జామ్లో మంచి మార్కు వచ్చినట్లుగా, ఫ్రీ మెడికల్ సీటు మరియు రోమన్ మంచి బిజినెస్లో అభివృద్ధి కొరకు, ఫాదర్ సిర్లు గారికి, క్రిస్తు గారికి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పసల తెరెసా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.
అలాగే చిన్నపరెడ్డి మంచి ఆరోగ్యం, లోహిత్ వినీత్ మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దోరతి రోజ్, వసంత రోజ్ మరియు సిల్వెస్టర్ రోజు మంచి జీవిత భాగస్వామి ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై బాలశ్రేయ రెడ్డి యుఎస్ ప్రయాణంలో దేవుని సంరక్షణ, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై రాయపరెడ్డి కుటుంబం సంకూరి ప్రసాద్ బాబు జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మన్విత వినీల వివాహ ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రత్యేకతలను నెరవేరినట్లుగా దేవేందర్ వినయ్ రాయిచున్న ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, పొలము మరియు స్థలము మంచి రేటుకు అమ్ముడుపోయినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గంగారపు అనుష శ్రవణ్ తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు గుర్తిందగా శ్రవణ్ కొత్త ప్లేస్లో స్టార్ట్ చేసిన బిజినెస్ SBI కస్టమర్ సర్వీస్ పాయింట్ డెవలప్మెంట్కి ఆటంకాలు అన్నీ ఉన్న దుష్ట శక్తులన్నిటి నుండి విడుదల, బిజినెస్లు చేస్తున్న స్థలంలో యేసు రక్తం ప్రవహించినట్లుగా కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న అనుష శ్రవణ్, మైకిల్ ప్రసన్ మంచి జీవిత భాగస్వామి, నూతన గురుగా ఆశీర్వాదం, జావిన్ యాంటన్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ గోపిరెడ్డి జోసఫ్ విక్రమ్ రెడ్డి ఆత్మశాంతి కొరకు, గోపిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొండవేటి దైర్నమ్మ సందీప్ సుధారాణి యత్వికుల తలంపులు నెరవేరినట్లుగా ఈ దినం 14వ జన్మదినం కొనియాడుతున్నటువంటి కొండవీటి వినీష్ బాబుని దేవుడు దీవించినట్లుగా, చదువులలో దేవుని సహాయం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని ప్రణాళిక ఆ బిడ్డ జీవితంలో నెరవేరినట్లుగా, యత్విక్ నివాస్ యశ్వంత్ మంచి జ్ఞానం, సందీప్ వ్యాపారంను ప్రభు దీవించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ దినం 14వ జన్మదినం కొనియాడుతున్న కొండవీటి వినీష్ బాబు హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. కే జ్యోతి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబానికి దేవుని ఎల్లప్పుడూ తోడుగా ఉండేలా స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మా సురేష్ సునీత స్నిగ్ధ షమిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా కుటుంబ సంరక్షణ, ప్రయాణంలో దేవుని సంరక్షణ, చేస్తున్న పనులలో దేవుని సహాయం, నూతన గృహ నిర్మాణం త్వరగా సమయానికి పూర్తిగానట్లుగా తుమ్మా సురేష్ శ్యామల సునీత ఆత్మశాంతి కొరకు, తుమ్మా స్నిగ్ధ మంచి జీవిత భాగస్వామి, శ్యామల బాల రోహిత్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా, టి అరవింద్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు, ఈ లోకంలో జీవించినప్పుడు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించినట్లు, ఆత్మ పరలోకం చేరినట్లు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే టేకలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా ఫాదర్ భాస్కర్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సిరులు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, శృతి శ్రేయస్ మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు కొరకు, మంచి జీవిత భాగస్వామి వీసా వచ్చినట్లుగా, మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగ సందర్భంగా మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి విన్నపములను ప్రభాళకించమని భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, జోక్యం అన్నమ్మ వాళ్ళంటేనే ఎట్లా మనకు మన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ప్రేమ కలుగుతుందో, అలాగే మరియ తల్లికి ఈరోజు ఎంత ఆనందం కలిగిన రోజు. వాళ్ళు అమ్మ నాన్నను పునీతులుగా ప్రకటించిన గొప్ప రోజు. ఎస్, మదర్ మేరీ వుడ్ బీ సో జాయ్ఫుల్ టుడే యాజ్ వి థింక్ ఆఫ్ హర్ మదర్ అండ్ ఫాదర్ జోకిమ్ అండ్ యాన్. అలాగే యేసుప్రభుకి ఇంకా ఎంత గొప్ప సంతోషం, ఎందుకంటే తాత అమ్మమ్మ పండుగ. మీలో చాలామందికి తాత అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. అలాగే యేసుప్రభు కూడా ఎంత ఇష్టమైన పండుగ ఈరోజు జరుగుతుంది. కానీ ప్రారంభంలో వాళ్ళ జీవితం అంటే జోకిమ్ అన్నమ్మ జీవితం ఎండిన జీవితం లాగా ఉండేది. పిల్లలు లేకుండా బాధపడడం ఎంత అవమానకరమైన జీవితమో మీకు తెలుసు. అది కూడా ఏదో పొరపాట్లు చేసి ఉంటే పర్వాలేదు, కానీ వాళ్ళు అన్ని రంగాలలో దేవునికి ఇష్టపడినటువంటి జీవితం జీవించిన వాళ్ళు. వాళ్ళ జీవిత కాలమంతా వాళ్ళు ఇతరులకు సహాయం చేసిన వ్యక్తులే. వారు ఎప్పుడు కూడా కొద్దిపాటు గొర్రెల మంది ఉంటే కూడా దానిలో ఒక్క భాగం గుడికి, రెండవ భాగం పేదలకు యాత్రికులకు, మూడవ భాగం తమ సొంత ఖర్చులకు పోషణకు వాడుకునేవాళ్ళంట. దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇచ్చారు, పేదలకు ఇవ్వవలసిన దాన్ని దేవునికి పేదలకు ఇచ్చారు. అందరూ వాళ్ళ ఇంట్లో ఉండే యాత్రికులను సహాయం చేశారు. అయినా వాళ్ళ జీవితంలో ఎండిన పరిస్థితి. దేవుడు దానిని మలచాడు. ఈరోజు మీ ఇంటిలో ఏ ఎండిన పరిస్థితి ఉందో దాన్ని మలచటానికే మొదటి గుర్తులో మనం ఇలా ప్రవచన రూపంలో పాడబోతున్నాం. యెషయా 41:18, నేను బోడిగా ఉన్న కొండలలో నదులు పారింతును, లోయలలో నీటి బుగలను పుట్టింతును, నేను ఎడారిని కొలలుగా మార్చుదును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. దట్ ఈస్ అ ప్రాఫెసీ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. ప్రతిరోజు ప్రవచనం చెప్పి పాడుతున్నాం, మీరు నమ్మాలి అంతే. దేవుడు పంపించినది అన్నీ ఫలిస్తుంది. ఐసాయా 41:18 we hear Lord says, I will make the river to flow in the desert. ఎండిన పరిస్థితిని మార్చాడు. మరియమ్మ అనే గొప్ప బిడ్డను మనకు ఈరోజు అమ్మ అని పిలిచే భాగ్యం ఆ తల్లి ద్వారా ఇచ్చాడు. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. వాట్ ఎవర్ ఈస్ యువర్ డ్రైనెస్, మే ద లార్డ్ మేక్ యూ టు బికమ్ ప్రాస్పరస్. ఎండిన పరిస్థితిని మార్చి ఫలింపచేసే దినముగా ఈరోజు మార్చను. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, మీ బిడ్డలు మమ్ము దీవించుమా.
నీ బిడ్డలమమ్మో దీవించుమా. ఎండిన ఎడారిలో నీళ్లు పారచేసే తండ్రి, ఎండిన ఎడారిలో నీళ్లు పారచేసే తండ్రి, ఎండిన మా పరిస్థితులను చూడుము తల్లి వలే, ఎండిన మా పరిస్థితులను చూడుము తల్లి వలే, ఫలింపచేయుమా పరమానందమీయుమా, ఫలింపచేయుమా పరమానందమీయుమా, పరలోక దీవెనలను కురిపించుమా, పరలోక దీవెనలను కురిపించుమా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్మో దీవించుము దేవా. పునీత జోకిమ్ అన్నమలారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ జోకిమ్ అండ్ యాన్, Pray for us. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అటు చూస్తే జకరయా ఎలిజబెత్తమ్మకు సంతానవరం లేదు. దట్ సైడ్ వి సీ ఇన్ న్యూ టెస్టమెంట్ జకరయా అండ్ ఎలిజబెత్ డి నాట్ హ్యావ్ అ చైల్డ్. అలాగే జోకిమ్ అన్నమ్మ వాళ్ళ జీవితంలో పిల్లలు లేరు. ఇది చరిత్ర, అది బైబిల్. కొన్ని రిటర్న్ ట్రెడిషన్ అంటారు, ఇంకా కొన్ని ఏమో అది తరతరాలుగా ప్రజలు పలికినటువంటి చరిత్ర. అలా జరిగిన ఒక నిజమైనటువంటి జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ వీళ్ళిద్దరూ రెండు కుటుంబాలు చేసినది ఏంటంటే, అక్కడ జకరయ్య ప్రార్థన మాత్రం ఆపలేదే, గుడికి మళ్ళీ 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 వెళ్ళి ధూపం వేశాడు. అలాగే ఆదివారం అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. మీలో చాలామంది ఏది జరిగినా సరే ప్రార్థన మాత్రం నేను వదలను అని ఉన్నారు. చూడండి, మీకు తప్పక దేవుడు ఫలితం ఇస్తాడు. ఆమేన్. నేను చెప్పలేదు, ప్రభు చెప్తున్న లూకా 18:1 ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహం కాకుండాటకు యేసు వారికి గొప్ప ఉపమానం చెప్పిన దాన్ని మీరు చూశారు. ఉపమానంలో న్యాయాధిపతి ఒకడు విధవరాలుగా న్యాయం చేస్తున్నాడు. ఆమె పెట్టినటువంటి బాధను తట్టుకోలేక న్యాయం చేసేసాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఆ న్యాయాధిపతి మనిషి
నీకు న్యాయం చేస్తాడని నేను చేయనా అని అంటున్నాడు. ఎస్, ఇఫ్ వీ కంటిన్యూస్లీ ఇన్సెసెంట్లీ వితౌట్ స్టాప్ టిల్ వీ రిసీవ్, దట్స్ కాల్డ్ డెలిజెంట్ ప్రేయర్. ఇఫ్ యూ కీప్ ప్రేయింగ్ వీ విల్ ఆల్సో గెట్ ద గిఫ్ట్ లైక్ జోకిమ్ అండ్ యాన్. మామూలు వరమ దొరికింది లేదు, గొప్ప వరం. ఆమెకి పేరు కృప వరప్రసాదముతో నింపబడిన తల్లి, అనుగ్రహ పరిపూర్ణురాలు. అలాంటి గిఫ్ట్స్ మీకోసం వేచి ఉన్నదండి. మీరు మాత్రం నిరుత్సాహపడకుండా ఎడతగక ప్రార్థించండి. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, డోంట్ స్టాప్, డు నాట్ లెట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్, యువర్ రివార్డ్ ఈస్ ఆన్ ద వే. లూక్ 18:1 దీన్నే పాటగా పాడుతూ ఉన్నాం. పాడుదాం, మన గిఫ్ట్ నిశ్చయం. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాద శరణ కోరి వచ్చామయ్యా. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, మీ బిడ్డలు మమ్ము దీవించుమా. నీ బిడ్డలు మమ్ము దీవించుమా. ఎడతెగక ప్రార్థింప మాకు నేర్పునా తండ్రి, ఎడతెగక ప్రార్థింప మాకు నేర్పుమా తండ్రి. నిరుత్సాహం చెందకుండా ప్రార్థించే వరమివ్వు, నిరుత్సాహం చెందకుండా ప్రార్థించే వరమివ్వు. అడిగితే ఇచ్చేవాడా, తట్టితే తెరచేవాడా, అడిగితే ఇచ్చేవాడా, తట్టితే తెరచేవాడా. పరలోక దీవెనలను కురిపించుమా, పరలోక దీవెనలను కురిపించుమా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, నీ బిడ్డలు మమ్ము దీవించుము దేవా. ప్రతిరోజు చాలామంది ఇక్కడికి వచ్చి ఎడతగక ప్రార్థిస్తున్నారు. ప్రతి ఆదివారం శుక్రవారం వస్తున్నారు, పూజలు అర్పిస్తున్నారు, అలాగే కారుణ్య జపమాలు చేస్తున్నారు. మీ అందరికీ తప్పక గిఫ్ట్ నిశ్చయం. ఆ ధైర్యంతో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. మరి మనం ఏదైనా ప్రజలకు ఇస్తే, వేరే వాళ్ళకి ఇస్తే అది తిరిగి మనకు అనుగ్రహంగా, ఆశీర్వాదంగా మనకు లభిస్తుంది. వాట్ ఎవర్ వీ గివ్ టు అదర్, ఎస్పెషల్లీ ద పువర్, poverty stricken people and those who are orphans, it always returns back to us. అబ్రహాం తన జీవితంలో మెల్కిసెదెక్ అనే గురువునికి ఇచ్చాడు. అది గుడికి చెందినది, ప్రజలకు ఇవ్వవలసినది ఇచ్చాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని ప్రభు వారిని ఆశీర్వదించాడు. అలాగే వీరు కూడా, జోక్యం అన్నమ్మ కూడా వారికి తోచిన రీతిలో ఒక భాగాన్ని పేదలు, యాత్రికులకు వాళ్ళు కానుకగా ఇచ్చారు. దానికి బహుమానం దేవుడు వారికి అనుగ్రహపూరితమైనటువంటి ఒక కుమార్తెని ఇచ్చి, ఇప్పుడు కూడా ఆమె అనుగ్రహాన్ని ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా, వేలాంగణి మాతగా, ఆరోగ్య మాతగా, లూర్దు మాతగా, ఫాతిమా మాతగా, గుణదల మాతగా అనుగ్రహం అయిపోవట్లేదే. వాళ్ళిద్దరు చేసిన పుణ్యం వాళ్ళ కూతురికి ఆమె ద్వారా ప్రజలకు లభిస్తుంది. అందుకే వాళ్ళ పేర్లు కూడా చూడండి, అన్నా అన్నా అంటే అన్నమ్మ అంటే దేవుని కృప అని అర్థం. జోక్యం అనగా దేవుడు ఉద్ధరించును, సిద్ధపరచను అని అర్థం. అన్నా మీన్స్ గాడ్స్ గ్రేస్ అండ్ జోక్యం మీన్స్ ద వన్ హూ ప్రిపేర్స్. ఈ ప్రిపేర్డ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ అస్. మనం కూడా ఈరోజు ప్రార్థిస్తాం. అందుకే మొన్న కూడా పాడాం కీర్తన 23:6లో, నేను జీవించునాలు నీ కరుణ ఉపకారము నా వెంట వచ్చును, నేను కలకాలం ప్రభు మందిరములో వసించును. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే ప్రభు మందిరంలో గడిపింది. పిరప్ప మందసముగా మారిపోయింది, దేవుని మోసే మందముగా మారిపోయింది. Psalm 23:6, as long as I live, I will live and all goodness and kindness will follow and I will live in the temple of the Lord. Mother Mary as a small child was spending her time in the temple. Later she became the temple to carry Jesus and give to us. పాడుదాం. పరులకు ఇచ్చేదంతా మాకే తిరిగి వస్తుంది తండ్రి. ఆ కరుణ ఇతరులకు పంచే వ్యక్తులుగా మమ్మల్ని ప్రార్థిద్దాం. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాద శరణ కోరి వచ్చామయ్యా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, నీ బిడ్డలు మమ్ము దీవించుమా, నీ బిడ్డలు మమ్ము దీవించుమా. పరులకు ఇచ్చేదంతా మాకు తిరిగి ఇచ్చే తండ్రి, పరులకు ఇచ్చేదంతా మాకు తిరిగి ఇచ్చే తండ్రి. కరుణ ఉపకారముల్ మా వెంట రావాలయ్యా, కరుణ ఉపకారముల్ మా వెంట రావాలయ్యా. దానమిచ్చిన జాకీము అన్నమ్మలను దీవించినట్లు, దానమిచ్చిన జాకీము అన్నమ్మలను దీవించినట్టు, పరలోక దీవెనలను కురిపించుమా, పరలోక దీవెనలను కురిపించుమా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, మీ బిడ్డలు మమ్ము దీవించుము యేసయ్యా. ఈ వారంలో వీలు ఉంటే అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమం, లేకపోతే పేద బిడ్డలకు ఏదైనా దానం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియదు, అవన్నీ పెద్ద పెద్ద యాక్షన్ నుంచి తప్పిస్తుంది. అలాగే
నా జీవితంలో చాలా చూశాను. అలాంటి రహస్యంగా చేసే చిన్న చిన్న దాన ధర్మములు నన్ను ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చి మీరు కూడా చేయండి. మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, అపాయకరమైన స్థితిలో దేవుడు కాపాడునుగాక. ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చరిత్ర చెప్తుంది, యేసు ప్రభు అమ్మమ్మ తాతయ్యగా ఆ ఇద్దరు పునీతులు ఆదర్శప్రాయులు బాలయేసును కళ్ళార చూచిన అనంతరం ధన్య మరణం పొందారని. అది చరిత్ర. ఆఫ్టర్ సీయింగ్ దట్ లిటిల్ బేబీ జీసస్ ఓన్లీ దే వెంట్ టు బీ విత్ ద లార్డ్. మీలో చాలామందికి ఇలాంటి అనుగ్రహం కలుగునుగాక. అంటే మీ మనవుడు ముని మనవుని దాకా అందరికీ లేదు భాగ్యం. మా ఇంటిలో అయితే నేను చూశాను. అందుకే మీకు మా ఇంటిలో పొందుకున్న దాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలను చూచి ఆనందించే దినములు మీ జీవితంలో వచ్చునుగాక. అలాంటి దీర్ఘాయుస్సును దేవుడు మీకు దయచేయనుగా. మే గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్ ఫర్ ఇట్. ప్రార్థన చేసుకుందాం. సంరక్షణ ఉంటేనే బ్రతికి ఉంటాం. ఆయుస్సును దేవుడు పొడిగిస్తాడు. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న బిడ్డలను DMI 24/7 గ్రూపును రాబోయే రోజులలో పవర్ మినిస్ట్రీకి వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక.
ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టిన్ అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. పునీత జోకిం అన్నమలారా మా కొరకు ప్రార్థించండి. సెంట్ జోకిం అనాన్ Pray for us. సెంట్ ఫాస్టినా Pray for us. లెట్ us కంటిన్యూ టు ప్రే. ఈ రోజులలో మరొకసారి ఇక్కడ అనేక మంది కన్యాస్త్రులు, స్త్రీలు, మఠవాస జీవితం జీవిస్తున్న సిస్టర్లు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అన్నమ్మ గారు సభకు చెందినటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ పనిచేశారు. సెంట్ ఆన్స్ ప్రావిడెన్స్, సెంట్ ఆన్స్ పరంగిపురం, అలాగే సెంట్ ఆన్స్ ఆఫ్ లూజేన్, ఇంకా అనేక సెంట్ ఆన్స్ అలా చాలా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ముఖ్యంగా మన మధ్యలో పనిచేసి మరణించినటువంటి సిస్టర్ శాంత గారు, అలాగే ఇంకా ఇక్కడ ఉండి వేరే చోట్లలో పనిచేసిన అన్నమ్మ గారి సభ, వాళ్ళందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆల్ ద మదర్ జనరల్స్, సుపీరియర్ జనరల్స్, ప్రొవిన్షియల్స్, ప్రావిన్స్ అండ్ ఆల్ ద సిస్టర్స్ హూ బిలాంగ్ టు సెంట్ ఆన్స్ కాంగ్రిగేషన్, I wish all of you a very happy feast today. I hope, because some are watching from St. Anne's Parangipuram, అలా కొన్ని కాంగ్రిగేషన్ నుంచి కొంతమంది వాచ్ చేస్తున్నారు. అలా పునీత అన్నమ్మ గారు సంబంధించినటువంటి వాళ్ళు దయచేసి చూసిన ప్రోగ్రామ్ని నా వ్యక్తిగత శుభాకాంక్షలుగా అందరు సిస్టర్లకు, మీ పెద్దలందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. సెంట్ ఆన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. 4వ గుర్తు, మనం చేసే పుణ్యం మనతో ఆగిపోదంట. మనము సమాధికి వెళ్ళిపోతామని జనాలు అనుకుంటారు. మనకు దానిపైన RIPని రాస్తారు, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు. కానీ చచ్చిపోం మనం. కారణం, మనం వదిలిపెట్టి వెళ్ళిపోయిన కొన్ని ఆస్తి ఉంది. ఆ ఆస్తిగా చెప్పేది ఆధ్యాత్మిక వరములు ప్రజలకు పంచిపెట్టినది. అది వాళ్ళు వాసం చేస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ఆంధ్ర రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు తన భార్య నాతో అడిగింది, ఎందుకు ఫాదర్ ఈ టైంలో దేవుడు ఇంతమంది పేదలకు ఆరోగ్యశ్రీ అలాంటివి చేసిన నా భర్తను తీసుకున్నాడు. అప్పుడు నేను పలికిన ఒకే మాట, ఆయన తన పనిని ముగించుకున్నాడు. కానీ ఎవరికి తెలుసు, మీ పిల్లల ద్వారా, మీ ద్వారా, నా ద్వారా అది మనం కొనసాగించాలి. వాళ్ళు చేసిన పుణ్యం మనం వదలదండి, మీరు చేసిన పుణ్యం అండి అని చెప్పాను. ఆమెను చూస్తే ఆ రోజు మా అమ్మ ఏడ్చినట్టు అనిపించింది. అలాగే నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఈరోజు నేను గురువుగా ఇంత గొప్ప భాగ్యం పొంది ఇన్ని రోజులు నిలబడగలుగుతున్నాను. మా అమ్మకు కలిగిన రక్తం అని అనుకుంటున్నాను. అది మా డాడీకి కలిగిన రక్తం, ఓపిక, నిమ్మలంగా ఉండడం, గొర్రె పిల్లలాగా ఊర్లో ఎవరు సహాయం లేకుండా ఒంటరిగా పోరాడిన జీవితం. అందుకే మీ తల్లిదండ్రులుగా మీరు దయచేసి మీ పిల్లలకు ఇలాంటి ఆస్తిని వదలాలి. మీ పిల్లలు చెప్పాలి ఒకరోజు, నా తల్లి ఇలాంటిది, నా తండ్రి ఇలాంటిది, లేకపోతే పండుగలన్నీ వేస్ట్. నా తల్లి ఇలా త్యాగం చేసేవాడు, నా తండ్రి ఇలా త్యాగం చేసేవాడు, మా డాడీ అండి ఒక త్యాగమూర్తి అండి, ఇంకొక జోక్యం మా తల్లి అండి, ఇంకొక అన్నమ్మ అని చెప్పేటట్టు జీవించాలి. సీరా గ్రంథం 44వ అధ్యాయం 10-11 అలా చెప్తుంది, వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది అని ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసము. Their fame remains in their generation. They are generation received because of righteous forefathers. ముత్తాత వాళ్ళు, తాత అమ్మమ్మ. ఈరోజు యేసుప్రభు తాత అమ్మమ్మ పండుగ సందర్భంగా వాళ్ళ తాత అమ్మమ్మ పండుగ కొని ఆడితే మనం అడిగినది ఇవ్వడు, తప్పకుండా ఇస్తాడు. ఈరోజు అన్నీ అడగండి, ఒక్కసారి లిస్ట్ రాసి పెట్టుకోండి. ఈ ప్రార్థన ముగించే లోపల లిస్ట్ అన్నీ రాసి పెట్టుకొని మీ తాత అమ్మమ్మ పండుగ యేసయ్యా తప్పక ఇవ్వాలని కోట్లాడండి. యువర్ గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మాస్ ఫీస్ట్ డే అండ్ మదర్ ఆఫ్ మదర్ మేరీ అండ్ జీసస్. మమ్మ మేరీ ప్రే వన్ సైడ్, జీసస్ ప్రే వన్ సైడ్, ప్రే లైక్ దాట్. యేసయ్యా ప్రార్థించు తాత అమ్మమ్మని చూచి, మరియ తల్లి మీ మమ్మీ డాడీ పండుగ యేసయ్యాను తండ్రిని చూసి ప్రార్థించమని ప్రార్థనతో అడుగుదాం.
మీరు ప్రార్థించిన దానికన్నా ఎక్కువగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ సెంటర్ను కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులు. తల్లియు తండ్రియు అయిన ప్రభు నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. తల్లియు తండ్రియు అయిన ప్రభు నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. తల్లిదండ్రులు చేసిన పుణ్యం సందతికి ఇచ్చే తండ్రి, బ్రతికి ఉన్న మా తల్లిదండ్రులను చల్లగా చూడమయ్యా. మరణించిన మా తల్లిదండ్రులకు పరలోక భాగ్యమును ఇవ్వమయ్యా అని ప్రార్థిస్తాం. తల్లిదండ్రులు చేసిన పుణ్యం సందతికి ఇచ్చే తండ్రి, తల్లిదండ్రులు చేసిన పుణ్యం సంతతికి ఇచ్చే తండ్రి, బ్రతికి ఉన్న మా తల్లిదండ్రులను చల్లగా చూడుమయ్యా. బ్రతికి ఉన్న మా తండ్రి తల్లులను చల్లగా చూడుమయ్యా. మరణించిన తల్లిదండ్రులకు పరలోక భాగ్యమివ్వుమా. మరణించిన మా తల్లిదండ్రులకు పరలోక భాగ్యమివ్వుమా. మాకై ప్రార్థించే వారిగా నియమించుమా. మాకై ప్రార్థించే వారిగా నియమించుమా. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్ము దీవించుమా ఓ ప్రభువా. నాలాంటి వాళ్ళు మీలో కొందరు ఉంటారు, ప్రియమైన అమ్మ నాన్నను కోల్పోయిన వాళ్ళు అక్కడ ఉండి మనల్ని మర్చిపోరు. వెళ్ళి వాళ్ళకు ముందుగా వెళ్ళి నక్షత్రంలాగా ప్రకాశించి ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కూతురు అని చెప్పి పరలోకం నుండి మనల్ని చూసి ఆనందించాలి, గౌరవంగా ఉండాలి. నా కొడుకు ఇలా చేస్తున్నాడు, కూతురు ఇలా చేస్తుందని. అలా జీవిస్తున్నామా అని ధ్యానించవలసిన ఒక సవాలు నాకు మా తల్లిదండ్రులు పరలోకం నుండి చూస్తున్నారు. యువర్ మదర్ అండ్ ఫాదర్ మే బీ డెడ్ బట్ దే ఆర్ నాట్ డెడ్, దే ఆర్ వాచింగ్ యూ ఫ్రమ్ హెవెన్. మోషే ఏలియా కిందికి దిగి వచ్చారు, చచ్చిపోలేదు వాళ్ళు పరలోకం నుండి చూస్తున్నారు. మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు, మీ తల్లిదండ్రులు కూడా, మీ తాత అమ్మమ్మ కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళందరినీ గుర్తించండి ఒక నిమిషం, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. దేవా వాళ్ళు చేసిన దానిలో 10% మనం చేస్తే పునీతులు అవుతాం తెలుసా. అలాంటి పునీతులు మన తల్లిదండ్రులు, తాత అమ్మమ్మ వాళ్ళు తలంచి కన్నీటితో మొరబెట్టి నేను నా కుటుంబాన్ని అలా నడిపించే భాగ్యం దయచేయమని మా లాంటి గురువులు, కన్యాస్తులు, బిషప్స్, కార్డినల్స్ అందరూ ఆ రక్తంతో జీవించాలని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఎవరైతే ఈ నెల అనగా ఆదివారం నుండి మరి ఆగస్టు 1 తారీఖు వరకు అనగా ఈ నెల జూలై 28 నుంచి మరి ఆగస్టు 1 తారీఖు వరకు పూజలు అర్పించేవారు 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసే వాళ్ళకు ప్రత్యేక ప్రకటన. మీరు జూలై 28 నుండి ఆగస్టు 1 తారీఖు వరకు పూజలు అర్పించాలన్నా 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేయాలన్నా దయచేసి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల మీరు వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఇక్కడ ఆన్లైన్లో కానీ దయచేసి మీ పూజలను స్పాన్సర్షిప్ను తెలియచేయాలని మనవి చేస్తున్నాం. తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మనం ఆగస్టు 1 తారీఖు వరకు పూజలు మరియు స్పాన్సర్షిప్ కార్యక్రమం మధ్యలో తీసుకోబడదు. ముందుగానే దయచేసి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల మీరు సమర్పించుకోవాలని మనవి చేస్తున్నాం. దట్స్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ ఫర్ దోస్ హు ఆర్ ఆఫరింగ్ ద మ్యాస్ అండ్ ఆల్సో స్పాన్సర్ ద ప్రోగ్రామ్ బిట్వీన్ July 28th to August 1st. Those are offering the mass also sponsor the 3 o'clock program. Kindly do that by this evening 5 o'clock. After that, up to 1st, we will not be taking the holy mass which is offered between July 28th to August 1st. ఎందుకంటే ఈ దినములలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి బిడ్డ ఆత్మీయ వరములతో నింపబడిన వడకములు పాల్గొంటున్నారు. డిస్టర్బెన్స్ లేకుండా ముందుగానే దయచేసి తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ది స్పెషల్ అనౌన్స్మెంట్ ఈస్ బికాస్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆ మినిస్ట్రీ ఆర్ వర్కింగ్ ఆర్ అటెండింగ్ ద రెట్రీట్ డ్యూరింగ్ దీస్ డేస్. కైండ్లీ డూ దాట్ బై దిస్ ఈవినింగ్ 5 o'clock. ఈరోజు 5 గంటల లోపల మీరు ఈ విషయాన్ని తెలియచేస్తూ అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం. దయచేసి ఒక్కరోజే ఉంది ఇంకా, ఎందుకంటే దైవజనులందరూ ఇక్కడికి వచ్చి గిఫ్ట్ రిట్రీట్లో పవర్ మినిస్ట్రీలో పాల్గొనబోతున్నారు. దయచేసి ప్రార్థించండి. దేవుడు నాకు పెట్టిన భారం అది ఒక 10 సంవత్సరాల ముందు అన్ని గ్రూప్స్ను తయారు చేయాలని. ఎందుకంటే మనం ఎప్పుడు మాయమైపోతామో తెలియదు. మన తర్వాత కొంత సందతిని మనం వదలాలి. వాళ్ళు వరములతో నింపబడాలి. కరోడ్పతులు కాదు నేను చెప్పేది, ఆత్మీయ వరములు, ఫలములు. వాళ్ళు ఎదిగి ఆ స్థాయికి ఎదిగారంటే మనం సాధించనిది వాళ్ళ ద్వారా దేవుడు సాధిస్తాడు. అందుకే ప్రయత్నం. దయచేసి ఈ గిఫ్ట్ రిట్రీట్ ప్రత్యేకంగా వచ్చే వాళ్ళందరూ అన్నిటిని మర్చిపోయి కంప్లీట్గా లీనమై వరములు పొందుకొని భాగ్యమును దయచేయమని ప్రార్థించండి. 15 రోజులు మేము అలా రేయి మగలు పోరాడాం, వాళ్ళకి 3 రోజులే. దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. 1 more day to go. We have to get all the rooms ready. And 28th evening onwards, we are beginning the gift retreat power ministry. Please pray. What I have gone for 15 days, within 3.5 days, they are supposed to receive a small trial. చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఫలింప చేయాలని ప్రార్థించండి. దయచేసి చివరిగా అవమానమును కీర్తిగా మారుస్తాడంట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో. He will make our humiliation into fame. మరియ తల్లి ద్వారా రాకడ ద్వారా అవమానం తొలగిపోయింది. అమ్మా, నానా అని పిలచే భాగ్యం జాక్యం అన్నమ్మ గారికి దొరికింది. తాత, అమ్మమ్మ అని పిలిచే భాగ్యం యేసయ్యకు దొరికింది. మీకు కూడా చాలామందికి అలాంటి భాగ్యం లేదు. అలాంటి వాళ్ళకి అర్పించండి. సంతాన భయం లేకున్నటువంటి వాళ్ళకి అర్పించి ప్రార్థిస్తాం. త్వరగా చదువుతాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు. అందుకే మీతో పాటు పంచుకోవడం మంచిది. పెళ్ళై చాలా సంవత్సరాలైనా వారిద్దరికి పిల్లలు కలగలేదు. అందువలన వాళ్ళిద్దరు ఇలా నిర్ణయం చేసుకున్నారు, యెరూషలేం దేవాలయంలో గొర్రెలను అర్పణ చేస్తే పిల్లలు పుడతారని. వాడు ఆ రోజులో ఉండేది కావున ఆ నమ్మకంతో దేవునికి మొక్కుబడి చేసుకున్నారు ఆ దంపతులు. అందుకని జాక్యం గారు 2 తెల్లని గొర్రెలను తీసుకొని భార్యకు వీడుకోలు చెప్పి యెరూషలేమునకు పయనించారు. ఈ అన్నమ్మగారు అయితే ఎడతగక్క ఇక్కడ ఉండి ప్రార్థిస్తుంది. జోక్యం గారు కొన్ని వారాలు ప్రయాణం చేసి పండుగకు ఒక్కరోజు ముందుగా యెరూషలేం క్షేమంగా చేరుకున్నాడంట. చేరిన వ్యక్తి ఆ 2 గొర్రెలకు శుభ్రంగా కడిగి దేవాలయం తీసుకెళ్ళినప్పుడు ఆ దేవాలయ అర్చకుడు జాక్యం గారి అర్పిత గొర్రెలను స్వీకరించలేదంట. ఎంత పాపాత్ముడనవైతే ఇంత పెద్ద వయసులో కూడా పిల్లలు కలగలేదు, నీ గొర్రె పిల్లలను నీవే తీసుకొని వెళ్ళిపో
అక్కరలేదన్నాడంట. జోక్యం గారు నిరాశకు పడ్డారు. దేవుని చిత్తమని భావించి ఆ 2 గొర్రె పిల్లలను వెనక్కి తిరిగి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం అన్నమ్మకు తెలిస్తే బాధపడుతుందని దిగులుగా ప్రయాణం చేస్తున్నారు. తీసి తినక తను చిక్కిపోయి రేగిన చుట్టూన వాలిపోయినటువంటి ముఖముతో తన గొర్రెల మంద మేస్తున్న స్థలానికి చేరుకున్నారు. వాళ్ళైతే ఆయన నిజంగా యజమానుడిని గుర్తించలేకపోయారు, పిచ్చివాడని అనుకున్నారట. అటువంటి పరిస్థితికి నెట్టబడ్డాడు ఈ జోక్యం గారు. ఎవరు? యేసుప్రభు తాత. ఎవరు? మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణాలను ఈరోజు అమ్మకు పండుగ జరుపుతున్నాం కదా. వాళ్ళ మా డాడీకి జరిగిన అవమానం ఇది. మీ డాడీకి కూడా అవమానం జరుగుతుందా? మీ పిల్లల వల్ల మీకు అవమానం జరుగుతుందా? కీర్తిగా మార్చే పండుగ మీకు జరుగునుగాక. వాట్ ఎవర్ హ్యూమిలియేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ ఫ్యామిలీ, మే గాడ్ టర్న్ ఎవ్రీథింగ్ టు ఎ గ్లోరీ ఫర్ యూ. అన్నమ్మ గారు ముఖముని ఎలా నిన్ను చూడాలని ఆయన చింతాకాంతుడై అక్కడే ఉండిపోయాడని చరిత్ర చెప్తుంది. ఆ మనోవేదనతో మునిగిపోయినటువంటి అన్నమ్మ అక్కడ ఉండి, నా భర్త ఇన్ని రోజులు అయిపోయింది, ఏమైపోయాడో అని బాధ, మానసిక బాధ. ఇటువైపు భర్తకు బాధ, అటువైపు భార్యకు బాధ. ఇవన్నిటి మధ్యలో పుట్టిన కుమార్తె మరియ తల్లి. ఈ అవమానం మధ్యలోనే పుడుతుంది ఒక అద్భుతం. అందుకే ఈ పండుగను దేవుడు మనకు దయచేశాడు. ఒకరోజు అన్నమ్మ గారు కూడా తన ఇంటి ముందు కూర్చొని అలా చూస్తుంటే తల్లి పక్షి బిడ్డ పక్షికి భోజనం పెడుతుంటే తినిపిస్తుంటే చాలా ఏడ్చిందంట. కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఏడ్చుకుంటూ, ప్రభువా పక్షులకు కూడా పిల్లలు ఉన్నాయి, నాకు పిల్లలు లేరే, ఈ పరిస్థితి ఎందుకని ఏడుస్తుందంట. దేవుడు వెంటనే 2 అవమానం కన్నీళ్లు విన్నాడంట. 2 దూతలను పంపించి వారిద్దరిని, మీరు యెరూషలేం దగ్గరికి వెళ్ళండి, ఆ బంగారు గుమ్మం దగ్గర మీరిద్దరు కలుసుకుంటారు. వాళ్ళు కలిసినప్పుడు ఎంత ఆనందం. వాళ్ళిద్దరు కౌగలించుకొని ఆ రోజు ప్రభు పలికిన మాట అనుసారం వారికి ప్రభు చెప్పాడు, మీకు ఒక కూతురు పుడుతుంది, ఆమెకి మరియం అని పేరు పెడతారు. అలా పుట్టిన వ్యక్తి మన తల్లి యేసు ప్రభు తల్లి, జోక్యం అన్నమ్మ గారి బిడ్డ మరియ తల్లి. ఇంత పెద్ద స్టోరీ అండి. మీ స్టోరీ తెలియదు అనుకుంటున్నారు, దేవునికి చూస్తున్నాడు. మిమ్మల్ని చూసి ఎవరైతే అవమానిస్తున్నారో ఆ స్థలంలో మీకు గిఫ్ట్ ఇస్తాడు. అమ్మ మరియ తల్లి, నీ తల్లి తండ్రుల పండుగ, యేసుప్రభు తాత అమ్మమ్మ పండుగ సందర్భంగా అందరి శుభాకాంక్షలు తెచ్చుకుంటున్నారు. కానీ శుభమే జరగట్లేదే, శుభకార్యములు జరగట్లేదని ఏడుస్తున్న కుటుంబాలకు ఈరోజు శుభము కలుగునుగాక, శుభకార్యములు జరుగునుగాక. పాడి ముగించే లోపల మీ అవమానము కీర్తిగా మారునుగా, మీ కన్నీటికి బదులుగా పూల దండలను దేవుడు మీకు దయచేయను. తల్లియో తండ్రియో అయిన ప్రభు, నీ పాద శరణు కోరి వచ్చామయ్యా. తల్లియు తండ్రియు అయిన ప్రభు, నీ పాదు శరణు కోరి వచ్చామయ్యా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, మీ బిడ్డలు మమ్ము దీవించుమా, నీ బిడ్డలు మమ్ము దీవించుమా. మేము పొందే అవమానములు కన్నీలు చూచే తండ్రి, మేము పొందే అవమానములు కన్నీళ్ళు చూచే తండ్రి, కన్నీలు తోడేచే కౌగిటిలో ఉంచుమయ్యా, కన్నీళ్ళు తోడిచి కౌగిటిలో ఉంచుమయ్యా. అవమానములు కీర్తిగా మార్చుమయ్యా, అవమానము కీర్తిగా
మార్చుమయ్యా. పరలోక దీవెనలను కురిపించుమా, పరలోక దీవెనలను కురిపించుమా. పునీత జోకీము అన్నమగారి ప్రార్థన ద్వారా మీ బిడ్డలు మమ్ము దీవించుమా. కన్నీళ్లు తుడువుమా, మా అవమానములను కీర్తిగా మార్చుమా. అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించుమా. యేసయ్యా 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 యేసయ్యా. నేను చిన్నప్పుడు పాడటానికి ట్రై చేశాను, కానీ పాటలు నాకు సరిగా రాలేదు. తర్వాత సెమినార్లో కూడా ట్రై చేశాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. మా డాడీ రేయింబగలు 40 సంవత్సరాలు హార్మోనియం వాయించేవాడు గుడిలో. సార్ మీరు లేకపోతే పాటలు ఉండదు సార్ అని ఫాదర్స్ ఆదివారం కూడా మా డాడీకి సెలవు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పుణ్యం ఈరోజు నేను పాడగలుగుతున్నాను. మీరు చేసేది మీకు తెలియదు అసలు. మీ పుణ్యం మీ పిల్లలకు ముందుగా నడుచుంది. అలాగే మా అక్క కూడా మంచిగా పాడగలుగుతుంది. అలాగే మీరు కష్టపడి కన్నీళ్ళు కారుస్తున్నది మీ పిల్లలకు ఆశీర్వాదముగా మారును కాదు. ఎవరైనా సేవలో ఉన్నారా? మీ సేవలో ఉన్నప్పుడు సేవకులు పని చేస్తున్నారా, సేవ చేస్తున్నారా, మీ పిల్లలు తప్పక దీవించే. అది మా కుటుంబంలో జరిగింది. ప్రార్థన చేసుకోండి. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి సేవ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెంటర్కు డొనేషన్ ఇచ్చి దాన ధర్మములు చేస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డొనేషన్ ఇచ్చి చాలా మందికి నీడనిచ్చే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జోక్యం అన్నమలాగా అవమానముతో ఉన్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తాత అమ్మమ్మ నాన్నమ్మ వయసులో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల గురించి బాధపడుతున్న తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జోక్యం అన్నమలాగా సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పుడిత అన్నమ్మగారి సభకు చెందిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరిగిన తెలుగొడకానికి వచ్చి వెళ్ళిన వారు పవర్ మినిస్ట్రీకి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సంతాన భాగ్యం లేకుండా గర్భఫలాన్ని మూసిన దుష్ట శక్తులు కుటుంబాలలో ఈ రోజు తొలగిపోనుగా. సంతానం ఎత్తుకొని వచ్చి బిడ్డను ఎత్తుకొని వచ్చి కన్నీళ్లు కాచి అనేక మంది ఆదివారం చెప్పిన సాక్ష్యం లాగా మీరు త్వరలోని చెప్పే సాక్ష్యములను చూచి దేవుడు ఆనందించే దినములు మీ ఇంటిలో వచ్చనుగా. అవమానముతో ఉన్న ప్రతి కుటుంబానికి కీర్తిని దేవుడు దయచేయునుగా. తాత అమ్మమ్మ వయసులో వృద్ధాశ్రమంలో బాధపడుతున్న అనాథాశ్రమంలో బాధపడుతున్న వారిని దేవుడు తాకి దీవించునుగా. స్వస్థపరచునుగాక, అద్భుతాలు జరుగునుగాక, విడుదల కలుగునుగా, శుభకార్యములు జరుగును. మోకరించి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రార్థించుదాం.
యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగను కొనియాడుతున్న మిమ్మలను, మరియ తల్లి తల్ల కన్న తల్లిదండ్రి పండుగను కొనియాడుతున్న మిమ్మలను పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి జోక్యమన్నమ్మ గారి పండుగ సందర్భంగా మీ ఇంటిలో గొప్ప కార్యములు చేసి దీవించునుగాక. As it happened as a miracle in the life of Sana and Joachim Anand, may the same miracle happen in your family today in Jesus' name, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. తండ్రి దేవ ఆరాధనా, యేసురాజా ఆరాధనా. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా మేము కన్నీటితో వేచి ఉన్న అద్భుతాలు చేసి మీ బిడ్డలు మమ్ము దీవించుమా. మరొకసారి జోకిమ్ అన్నమ్మ గారి పండుగ స్తోత్రంలో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ జోకిమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.